ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సామ్రాట్స్ లేబుల్. సో మగ్గం వర్క్ బ్లౌజెస్ చూసేద్దామా. మాకైతే సామ్రాట్స్ లేబుల్లో మంచి సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఎస్ హియర్ వి గో. మంచి కంచిపట్టు శారీస్ అయితే మేము క్లయింట్స్కి ఇచ్చేసాము. మా దగ్గర లేవు, బట్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి, చూపిస్తాను చూడండి. అసలు బ్లౌజ్ జస్ట్ కంచిపట్టు శారీ అంటే హెవీగా కూడా చేయించేసుకుంటారు, బట్ సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉండడం ఎలాగా నేను చూపిస్తాను. జస్ట్ ఫ్రంట్ వచ్చేసి మేడం దగ్గర ఉన్న బ్లౌజ్ పీసెస్, శారీలో ఉన్న బ్లౌజ్ పీసే మేము తీసుకుని బార్డర్ కంప్లీట్గా హ్యాండ్స్కి వేసేసాము. ఎలాంటి వర్క్ లేదు, ఏం బాగుంటుందని మీరు అనుకోవచ్చు, బట్ ఇక్కడ శారీలో బర్డ్స్ వచ్చాయి, అందుకనే హైనెక్ పెట్టి కంప్లీట్గా థ్రెడ్ అండ్ చిప్ ఇచ్చుకుంటూ ఒకసారి ఇలా చూపించమా. కంప్లీట్గా ఇలాగా నాట్ వర్క్ చేసామన్నమాట. లైట్ జర్దోజీ ఇచ్చి చూసారా ఎంత బాగుందో. అసలు సింపుల్గా మనం హెయిర్ స్టైల్ నాట్ అలా వేసుకుంటే అద్దరిపోతుంది అంతే. సో ఇది ఒక బ్లౌజ్. ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఎవరైనా బయట డిజైన్ చేయించుకోవాలి కొంచెం స్పెషల్గా అన్న వాళ్ళకి యూజ్ అవుతాయి. అండ్ ఇది బనారస్ శారీ, ప్యూర్ బనారస్ శారీ వచ్చేసి వైలెట్ కలర్, బట్ ఆ మేడంకి సింపుల్గా నీట్గా కావాలి, అందుకనే అందులో వచ్చిన బ్లౌజ్ పీస్నే మనం ఎలాగ డిస్టర్బెన్స్ చేయకుండా స్లీవ్స్ కి బార్డర్ వచ్చింది, బట్ ఆ మేడం మెజర్మెంట్ బట్టి స్లీవ్స్ కి కొంచెం షార్ట్ అవుతుంది, అతుకు వస్తే అందం ఉండదని ఇది మేము బ్యాక్ వేసేసాం బార్డర్. ఇంతకు ముందు ఓల్డెన్ డేస్ లో బార్డర్స్ వెనకాల వేసుకుంటే బాగోదు, ఏదో కట్టినట్టు కనిపిస్తుంది అనుకుంటారు, బట్ ఇప్పుడు ఇదే ట్రెండ్. చూడండి చాలా సింపుల్ గా నెక్ కి చిన్న బీడ్ తో కట్ వర్క్ ఇచ్చేసి చిన్న బూటీస్ ఇచ్చాము. అండ్ స్లీవ్ కి కూడా స్కాలపింగ్ చేసాము, బీడ్ తో కట్ వర్క్ ఇచ్చేసి మొత్తం అంతా కూడా చిన్న బూటీస్ వేసాము. చూసారా ఎంత నీట్ గా ఉందో బ్లౌజ్ అనేది. బ్యాక్ జస్ట్ ఐ షేప్ హోల్, ఇలా బ్రాడ్ హోల్స్ మాత్రమే అందంగా ఉండవు, ఇవి కూడా చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి ఆనంద బ్లూ గద్వాల్ పట్టు శారీ అండి. ఇవి కూడా అంతే, చాలా మంది హెవీ వర్క్స్ చేయించుకుంటే బాగుంటాయి అనే ఫీలింగ్ లో కూడా ఉంటారు, బట్ నో. ఇటు చూడండి జస్ట్ ఒక పీకాక్. ఇది ఓల్డ్ స్టైలే అవ్వచ్చు, బట్ చూడండి ఎంత అందంగా ఉందో. ఏదైనా మనం పేర్ చేసుకునే బట్టి ఉంటుంది. ఆల్వేస్ నేను ఒకటే చెప్తాను, స్టైలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వర్క్ చూడండి అసలు చాలా నీట్గా జర్దోజీ బీడ్స్, చల్లా వర్క్, ఇందులో మల్టిపుల్ మెటీరియల్స్ యూజ్ చేసాము. అండ్ స్లీవ్స్ కి జస్ట్ బార్డర్ ఇచ్చేసి వదిలేసాం. అండ్ ద మోస్ట్ అట్రాక్టివ్ థింగ్ ఏంటో చూసారా, పీకాక్ టాజల్స్ అన్నమాట. ఇది మెషిన్ ఎంబ్రాయిడరీ మీద చేయించాను నేను టాజల్స్ అటు ఇటు కూడా. సో ఇంకొక మంచి ప్యూర్ బనారస్ శారీ బ్లౌజ్ చూసేద్దాము. దానికి ఇలాగా స్ట్రైప్డ్ లైన్స్ బ్లౌజ్ వచ్చింది అండ్ ఇలా స్కాలపింగ్ వచ్చింది. మేము ఇది స్కాలపింగ్ అంతా కూడా వెనకాల నడానికి పెట్టేసి దీనికి మేడం స్పెషల్గా కోట్ కాలర్ మాకు డిజైన్ చేయండి, మీ ఇష్టం ఎలా చేసినా పర్లేదు అన్నారు. కంప్లీట్గా నేను జర్దోజీ వర్క్ ఇచ్చేసాను చూడండి. అందులో ఉన్న మల్టిపుల్ కలర్స్ నేను ఇక్కడ ఫ్లవర్స్కి యూజ్ చేసుకుంటూ వచ్చాను. ఇది కూడా బ్రైట్ సిల్వర్ జర్దోజీ కాదు, డల్ జర్దోజీ. అండ్ వెనకాల కూడా కాలర్ ఇలా వచ్చేస్తుంది. వన్స్ ఒకసారి చూ, అస్సలు ఎక్కడ గుచ్చుకోదు. అండ్ స్లీవ్ కూడా నేను ఇలాగా జర్దోజీ వర్క్ ఇచ్చాను, జస్ట్ హ్యాండ్స్ బార్డర్, హ్యాండ్స్ ఎంటీగా లేకుండా. అండ్ దానిలో వచ్చిన లైన్స్ యాజ్ ఇట్ ఈస్. బ్యాక్ అంతా ఏం వర్క్ చేయలేదు నేను, జస్ట్ ఓన్లీ కోట్ కాలర్ వర్క్ చేసాము. అండ్ స్లీవ్స్ కి చూడండి ఎంత ఎలిగెంట్ గా ఎంత బాగుందో అసలు. సో నెక్స్ట్ వచ్చేసి మగ్గం వర్కే చూపించేస్తాను. ఇది ప్యూర్ పట్టు అండి, ఇది ప్యూర్ కంచిపట్టు శారీ విత్ సిల్వర్ జెరీ అన్నమాట. సో అందుకని నేను ప్యూర్ పట్టు 100 grams పట్టు తీసుకుని నెక్ అంతా సింపుల్ గా వర్క్ చేయించాను. ఇవన్నీ చాలా హెవీ వర్క్ బ్లౌజ్ శారీస్, బట్ ఏంటంటే బ్లౌజెస్ కొంచెం సింపుల్ గా పెట్టాము, ఎందుకంటే బ్లౌజ్ హెవీగా వచ్చేసి ఇవి హెవీగా, శారీ కూడా హెవీగా వస్తే అంత లుక్ ఉండదు. కంప్లీట్ గా కర్దానా బీడ్స్ అండ్ జర్దోజీతో చేసాము. అండ్ చిన్న బుటీస్ ఇచ్చేసాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇందులో టాజల్స్. ఇందులో హైలైటింగ్ పార్ట్ ఏంటంటే స్లీవ్. ఒక్కసారి స్లీవ్ వర్క్ చూడండి, మొత్తం శారీ మొత్తం డీటెయిలింగ్ అంతా ఇలా ఆర్ట్ షేప్స్ లోనే వచ్చింది, అందుకని నేను శారీలోంచి డిజైన్ తీసుకున్నా. ఇప్పుడు ఈ డిజైన్స్ చూస్తున్న అన్ని కూడా మీకు ఎక్కడ ఏ ఇంటర్నెట్ లోని దొరకవు, అన్ని మా ఓన్ డిజైన్స్ అండి. ఒకసారి చూడండి వర్క్ డీటెయిలింగ్ చూసారా ఎంత బాగుందో. అండ్ స్లీవ్స్ రెండు కూడా ఇలా డిజైన్ చేశాను. మొత్తం కర్దానా బీడ్స్ అండ్ జర్దోజీ, మధ్యలో డార్కర్ షేడ్ థ్రెడ్ తో నాట్ వర్క్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాము. అండ్ నెక్స్ట్ ఒక్క మెషిన్ ఎంబ్రాయిడరీ వర్క్, బట్ మెషిన్ ఎంబ్రాయిడరీ ఇలా కూడా చేయొచ్చా అని మీరే అంటారు. ఎస్, దగ్గరికి చూడొచ్చు. ఇది 100 grams రా సిల్క్ తీసుకుని మొత్తం అంతా కూడా లోటస్ ఫ్లవర్స్. ఇది శారీ వచ్చేసి లైలాక్ కలర్ అండి. మేము ఆ లైలాక్ లోనే లైట్ అండ్ డార్క్ షేడ్స్ తీసుకుని లైట్ గోల్డ్ జర్దోజీ జెరీ యూజ్ చేసాము. చూడండి కంప్లీట్ గా ఎంత బాగుందో. బ్యాక్ అంతా కూడా ఓన్లీ ఇవే ఇచ్చాము.
అండ్ ఫ్రంట్ వీ నెక్, బోత్ సైడ్స్ వర్క్ ఇచ్చాము సో దట్ పళ్ళు ఇలా వేసుకొని ఇటు కూడా వర్క్ కనిపిస్తుంది అని చెప్పేసి. అండ్ హ్యాండ్ చూడండి, ద మోస్ట్ హైలైటింగ్ పార్ట్ వచ్చేసి హ్యాండే. మొత్తం అంతా కూడా కట్ వర్క్, కలువ పువ్వులు, కింద వచ్చేసి లీవ్స్. ఆ లీవ్స్ నార్మల్గా మనం గ్రీన్ షేడే ఉండాలి అని ఒక ఫీలింగ్లో ఉంటాము, బట్ ఏంటంటే శారీలో నాకు గ్రీన్ కలర్ అనేది ఎక్కడా లేదు, ఓన్లీ జెరీ అండ్ లైలాక్ కలర్ మాత్రమే ఉంది. అందుకని నేను జెరీతో ఈ కలువ పువ్వులకి ఆకులు అనేవి ఇచ్చేసాను అనమాట. చాలా బాగుంది, ఈ మేడంకి అయితే చాలా బాగా నచ్చేసింది అనమాట. సో ఎస్, ఓవరాల్గా వర్క్స్ అయితే ఎలా ఉన్నాయో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా మంది కొంచెం ప్రైసెస్ ఎక్కువ అని కూడా అంటున్నారు, బట్ మేమైనా మా స్టాఫ్కి పే చేసుకోవాలండి. రీసెంట్గా ఒకళ్ళు నేను ఏవో ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే డైమండ్ ఇయర్ రింగ్స్ అనుకున్నారు. వీటి మీద నేనేం సంపాదించేది లేదు, మొత్తం అంతా కూడా వర్కర్స్కి వెళ్ళిపోయేది ఎక్కువ. నమ్మినా నమ్మకపోయినా ఈ వీడియో ఎవరైనా బొటిక్ వాళ్ళకి చూస్తే వాళ్ళకి నిజంగా అర్థమవుతుంది కష్టం అంటే ఏంటో. మేము ఎంత కష్టపడినా దానికి తగ్గ పేమెంట్ అయితే మాకు రాదు. సో ఎస్, వర్క్స్ అయితే ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. బాయ్.